నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ఈరోజు మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా చాలామంది వికలాంగులకి వీల్ చైర్ డిస్పోజన్ చేయబోతున్నారు. కేసీఆర్ గారి 73వ బర్త్డే సందర్భంగా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటే? బాలు అన్న, బోడుపల్లి నుంచి వచ్చామన్న. బోడుపల్లి నుంచి వచ్చాం సార్. ఇప్పుడు ఈ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంలో ఈ వీల్ చైర్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో ఎలా అనిపిస్తుంది? మాకు 20 డిస్ట్రిబ్యూట్ చేస్తారు వీల్ చైర్లు. మాకు నడవడానికి స్టిక్ ఇచ్చారు, బ్యాటరీ బండి కూడా ఇచ్చారు, వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేశారు. మాకు మంచిగా ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో కూడా అట్లే ఇచ్చిండు. ఇప్పుడు కూడా సార్ బర్త్డే సందర్భం కూడా అట్లే ఇస్తాడు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే పట్టించుకునే ఈ చైర్లు కానీ కట్టెలు కానీ ఏం చేయట్లేదు. మాకు ఏదో సోకు అక్కడ స్టేజ్ పైన చూపించారు, మళ్ళీ అది అప్లై చేసుకొని చెప్పారు. అది ఎట్లా అప్లై చేసుకోవాలో ఏం కూడా చెప్పలేదు మాకు. అది ఎవరికి ఇస్తారో ఎవరికి ఎట్లా కూడా చెప్పట్లేరు. సార్ బర్త్డే సందర్భంగా అప్పుడు బండి కూడా ఇచ్చిండ్రు, బ్యాటరీ బండి, మళ్ళీ వెహికల్ కూడా ఇచ్చిండ్రు. అప్పుడు అది స్కూటీలు ఇప్పుడు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఆ ప్రభుత్వం కూడా అప్పుడు ప్రభుత్వంలో కూడా ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేరు మాకని కొంచెం ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్ మళ్ళీ భారీ మెజార్టీతో గెలుచుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం, మళ్ళీ గెలవాలని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారి 73వ బర్త్డే అని చెప్పి అంటున్నారు. ఈ బర్త్డేకి మీరు ఇక్కడికి భవన్కి రావడం కానీ మీకు చైర్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ నడుస్తుందో మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన బర్త్డేకి మీరు మస్తు అనిపిస్తుంది అన్న. వాళ్ళ బర్త్డే 10 సంవత్సరం బర్త్డేకి మాకు అట్లనే ఇస్తారు. ఈ సంవత్సరం కూడా మంచిగా 70 పుట్టినరోజు మంచిగా చేసుకోవాలని, ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మేము కూడా మనసుగా కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి పోరాడాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. మాకు ఒక సార్ తెలిసిన సార్ ఉన్నారు, ఆ సార్ చెప్పింది మాకు. 10 సార్లు మేము వస్తూనే ఉంటాం ఇక్కడికి సార్ బర్త్డేకి. సార్ ఎందుకంటే మాకు టైంకి పెన్షన్ ఇచ్చేవాడు. గతంలో 1500 ఉన్నప్పటి నుంచి 3000 వచ్చేది. 3000 నుంచి 4016 చేసిండు. 4016 అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మాకు టైంకి పెన్షన్ ఇవ్వట్లేదు. ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వంలో 2 నెలల మీద పెట్టుకున్నారు. వాళ్ళ మీద మాకు పెన్షన్ మీద ఏ మాత్రం ఆశ లేకుండా వాళ్ళకి పెన్షన్లు పెంచుతామని చెప్పి హామీలు ఇచ్చి వాళ్ళు గద్దెపేటకి రోజు కూర్చున్నారు. వాళ్ళు అంటే మాకు పెన్షన్ల మీద ఆధారపడి వాళ్ళకి ఆశ చూపించి మా లాంటి వాళ్ళని అసలు పట్టించుకునే వాడు లేడు. కానీ మాకు కేసీఆర్ సార్ ఏంది, మాట అంటే మాటే, పెన్షన్లు టైంకి ఇచ్చేవాడు. మాకు మళ్ళీ కేసీఆర్ సారే కావాలి. మేము ఖచ్చితంగా కేసీఆర్ సార్నే గెలిపించుకుంటాం. 100% మళ్ళీ కేసీఆర్ సారే మాకు వస్తాడు. మాకు ఆ నమ్మకం ఉంది. మేము 4 గంటలకు లేచి వచ్చినాం సార్. ఉప్పల్కి వెళ్ళి ఉంటాం. ఉప్పల్ నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. ఈరోజు సందర్భంగా సార్ మెనీ హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే 73వ బర్త్డే, ఈ సందర్భంలో మీకు వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, అలాగే మీరు భవన్కు రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? సూపర్ సార్, సూపర్ ఎక్సలెంట్ అనిపిస్తుంది సార్. మేము ఫస్ట్ టైం వచ్చాము బర్త్డేకి సార్కి. ఈరోజు మాకు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటాం సార్. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆడవిడి వేరే అనిపిస్తుంది, కానీ మాకు మంచిగా చేస్తారు సార్. ఏదైనా మాట అంటే మాటే సార్. మాకు ఏదైనా చూస్తున్నాం కదా సార్, ఏదైనా చూస్తున్నాం సార్ కాబట్టి మేము ప్రతి ఒక్కటి తెలుసుకున్నా కూడా మాకు ఇప్పుడున్న నాయకుడు కరెక్ట్ కాదు, మా కేసీఆర్ సారే రాకపోయే కదని బాధపడుతున్నాం సార్. ఎక్కువగా బాధపడుతున్నాం సార్. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా పాలన చేస్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు కదా చాలా మంది. మరి మీకెందుకు మరి కేసీఆర్ రావాలని మీరు ఎందుకు అంటున్నారు? ఎక్కడ సార్, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని అడుగుతున్నాం. అసలైన నాయకుడు, అసలైన పేదోనికి ఇవ్వట్లేదు. అక్కడ పోయినాక ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు అని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు అని మేము అడగడానికి పోతుంటేనే మీ ప్రభుత్వంలో వేరే వాళ్ళు ఉన్నారు, ఆ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ఉన్న వాళ్ళకే చేసుకుంటారు. మాకేం చేయట్లేదు సార్. మేము కావాలని బాధపడుతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాం, చాలా బాధపడుతున్నాం సార్. ఇందిరమ్మ ఇల్లు అనే సమస్య వాళ్ళకే చూసుకుంటుండే తప్ప మాకేం లేదు సార్. అంతే సార్, వాళ్ళు చేసేది ఏం లేదు. మా కేసీఆర్ సారే కావాలి. మేము ఆ సార్ను ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మళ్ళీ ఇల్లు కోసం మేము ఆ ప్రగతి భవన్లో అక్కడికి పోయినప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని పోతే పొంగులేటి సార్ ఏమన్నాడు, మాకు అక్కడ మేము గెలవలేదు, మేము ఇవ్వలేము బాబు అని చెప్పేసి అన్నాడు అన్న. మాకు కొంచెం హ్యాండిక్యాప్లకు 40% ఏమో ఉంది డబుల్ బెడ్రూమ్. కేసీఆర్ సార్ కూడా అప్పట్లో ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు కూడా మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? అడౌట నుంచి వచ్చామండి. అనిత. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది కదా, మీ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంలో ఇది ఇస్తున్నారు కదా, వీల్ చైర్స్ ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగున్నాయండి, బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తాం. తను నాగరాజు అని ఉంటాడు, తను చెప్పారు.
మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది.